భండాసురుడు మన్మధుని భస్మం నుంచి పుట్టినవాడు. వాడికి 32 మంది సంతానం ఉన్నట్లుగా బ్రహ్మాండ పురాణం చెబుతోంది. చతుర్బాహుడు, ఉపమాయువు మొదలగువారు. వీరిని ఇంద్రాదులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ రాక్షసులను చంపాలంటే 11 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన దేవత వల్ల మాత్రమే అవుతుందని బ్రహ్మవరం. ఇక్కడే ఒక మెలిక ఉంది. వీరిని చంపే కన్యకు 11 సంవత్సరాలు దాటరాదు. వేదాంగ పాండిత్యం ఉండాలి. క్రోధం ఉండరాదు. అవివాహిత అయి ఉండాలి. పూర్వం 8 ఏళ్లకే పెండ్లి చేసే సాంప్రదాయం కొందరిలో ఉండేది కనుక బండపుత్రులు ఈ వరం కోరారు. అప్పుడు అమ్మవారు బాల అనే పేరుతో ఒక శక్తిని సృష్టించింది. ఈ శక్తి శ్రీ లలితాంబికాత్మపుత్రి. కారణ జన్మురాలైన ఈ తల్లి సమస్త శాస్త్రజ్ఞానం జన్మతః పొంది బండపుత్రులను చంపడానికి సంసిద్ధురాలయ్యింది. అప్పుడా బాలాదేవి పరాక్రమాన్ని చూచి అమ్మవారు సంతోషించింది. శ్రీమాత ఆత్మశక్తి అయిన ఈ బాలాదేవికి విమర్శ శక్తి అని కూడా పేరు. ఈ శక్తి ప్రధాన లక్షణం సంసార సంబంధమైన బంధాలను తొలగించుట. ప్రతి వ్యక్తిని సంసార బంధాలు చుట్టుముడుతూ ఉంటాయి. అందులో భార్యాభర్తల బంధం, సంతాన బంధం, గృహ బంధం, పశుక్షేత్ర బంధం మొదలైనవి ముఖ్యమైనవి. ఈ బంధాల నుండి విముక్తి పొందడానికి పూర్వం ఋషులు యోగాభ్యాస తత్పరులై కఠోర తపస్సు చేసేవారు. వశిష్ఠాదులు ఈ తప ప్రభావం వల్లనే సంసారంలో ఉండి కూడా సంసార బంధాలకి అతీతంగా ఉండేవారు. కేవలం సృష్టి కొనసాగడానికే వీరి గృహస్థాశ్రమ నిర్వహణ ఉండేది. క్రమంగా సామాన్యులలో అజ్ఞాన ప్రభావం వల్ల సంసారమే సర్వస్వం అనే భ్రమ పట్టుకొని తద్వారా శాశ్వత దుఃఖాన్ని మానవుడు తెచ్చుకున్నాడు. ఈ దుఃఖ వినాశనమే బండపుత్ర నాశనం. ఈ భ్రమను తొలగించే శక్తి ఒక్క బుద్ధికి ఐం క్లీం సౌహు, సౌహు క్లీం ఐం అనే మంత్రంతో ఉపాసన చేస్తే ఇక సంసార దుఃఖాలు ఏవీ ఉండవు. ప్రస్తుత కాలంలో చాలా మంది కొంచెం కష్టం వస్తే బుద్ధి పనిచేయక బాధపడుతున్నారు. దుఃఖం యొక్క లక్షణం బుద్ధి స్తంభన. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని రోజు 27 సార్లు జపిస్తే కష్టాలు రావు. ఒకవేళ వచ్చినా అందులోంచి బయటపడడానికి కావలసిన తెలివితేటలు లభిస్తాయి. వ్యసనములు ఎక్కువైపోయి అందులోంచి బయటపడలేని వారు ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపిస్తే అందులో నుండి బయటపడగలరు. పరీక్షలకు వెళ్లే ముందు ఆందోళనతో సతమతమైపోయేవారు, లేదా పరీక్షల భయంతో చదివింది కూడా మర్చిపోయి పరీక్షలు కూడా రాయలేని వారు ఆ కాలంలో రోజు 36 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఆ భయం పోయి చక్కగా పరీక్ష రాసి విజయం పొందగలరు. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయై నమః. బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయై నమః. బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.